అందరికి కనిపిస్తుంది. అందరికి ఓకేనా అండి? ఓకే మేడం, మీరు చెప్పండి. రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసి చెప్పండి మీరు. సార్ దయచేసి ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దండి. రికార్డ్ చేద్దాము. సో అనాటమీ ఆఫ్ స్టమక్ గురించి చెప్పబోతున్నాను. సో దాంట్లో మెయిన్ గా ఫస్ట్ స్టమక్ అనేది మనకి ఏ సిస్టమ్ కిందికి వస్తుంది, స్టమక్ దేని వల్ల ఏం పని చేస్తుంది, మన బాడీలో ఎలా ఉపయోగపడుతుంది అనేది. సో ఫస్ట్ ఇది డైజెస్టివ్ సిస్టమ్ కిందికి వస్తుంది అనమాట. డైజెషన్ అంటే మనం తీసుకున్న ఆహారం అనేది జీర్ణం అయ్యేదాన్ని డైజెషన్ అంటాము. సో అది ఎలా తీసుకుంటాము, అది సింపుల్ కాంపౌండ్ లాగా ఎలా మారుతుంది, మనం తీసుకున్న ఫుడ్ అనేది కంప్లీట్ గా డైజెస్ట్ అయ్యి అది మన బాడీలోకి న్యూట్రియన్స్ ఎలా ఇస్తుంది అనేది ప్రాసెస్ అంతా జరగడానికి ఇప్పుడు నేను ఈ పిక్చర్ లో చూపించే ఆర్గన్స్ అన్ని ఉపయోగపడతాయి. సో మెయిన్ గా ఫస్ట్ ఓరల్ క్యావిటీ అని ఉంది కదండి. ఈ ఓరల్ క్యావిటీలో ఉన్న ఫుడ్, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది ఓరల్ క్యావిటీ ద్వారా తీసుకుంటాము. అక్కడ నుంచి మనకి ఈ ట్యూబ్ ద్వారా దీని ఏమంటాము అంటే ఈసోఫేగస్ అని అంటాము. సో ఈ ఓరల్ క్యావిటీలోనే మనకి ఫారిక్స్, టంగ్, అలాగే టీత్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే టేస్ట్ ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, అలాగే ఫుడ్ అనేది మనం మింగి ఈ ట్యూబ్ లోకి రావడానికి ఆ ఈసోఫేగస్ అనేది ఫారిక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఫారిక్స్ తర్వాత నుంచి మనకి కంటిన్యూ వచ్చేసి ఈ ట్యూబ్ ఈ ట్యూబ్ ని మనం ఈసోఫేగస్ అంటాము. ఈసోఫేగస్ నుంచి మనకి ఓపెన్ అయ్యే పార్ట్ వచ్చేసి స్టమక్ అండి. ఇక్కడ ఈ పార్ట్ ని మనం స్టమక్ అన్నమాట. స్టమక్ లో నుంచి మనకి ఈ కింద ఆరెంజ్ కలర్ ఇవంతా వచ్చేసి మనకి ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు అంటారు. సో అక్కడ నుంచి మనకి ఈ గ్రీన్ కలర్ అంతా కనిపించేది లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగులు అన్నమాట. సో ఇవేం చేస్తుంది అంటే మన ఫుడ్ అనేది ఈ పార్ట్స్ అన్ని కూడా అంటే మనం ఒక సాలిడ్ లాగా తీసుకుంటాము. సో గట్టి ముద్దలాగా తీసుకుంటాం. అది అనేది ఒక యాసిడ్ తో మిక్స్ అయిపోయి అది డైజెస్ట్ అయిపోయి దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మన బాడీకి అందేలాగా ఇప్పుడు ఈ చూపించిన పార్ట్స్ అన్ని ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇదంతా ఒక ఫ్లో లాగా వెళ్తుంది, ఒక ట్యూబ్ అంటే ఓరల్ క్యావిటీ, ఈసోఫేగస్ అనేది, స్టమక్ అనేది, స్మాల్ ఇంటెస్టైన్ అనేవి, ఈ లార్జ్ ఇంటెస్టైన్స్, ఫైనల్ గా ఈ లాస్ట్ లో ఉండే యానస్. ఇది వచ్చేసి మనకి మోషన్ అని ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ అనేది మోషన్ రూపంలో బయటికి వెళ్తుంది ఈ యానస్ ద్వారా. సో ఇది మెయిన్ కంటిన్యూ పార్ట్ అన్నమాట. సో దీంతో పాటు మనకి ముఖ్యంగా ఉపయోగపడేవి ఏంటి అంటే డైజెషన్ కి, అంటే ఫుడ్ అనేది జీర్ణం అవ్వాలి అంటే మనకి స్టమక్ తో పాటు ఈ పక్కనున్న ఈ లివర్, అలాగే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ లో ఉండే ఈ గాల్ బ్లాడర్, అలాగే మనకి ఈ స్పేస్ లో ఈ గ్రీన్ కలర్ బ్యాక్ సైడ్ మనకి ప్యాంక్రియాస్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ప్యాంక్రియాస్ అనేవి ఉంటాయి. సో ఈ లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ ప్యాంక్రియాస్ ఏంటి అంటే సపోర్టింగ్ లాగా అనమాట. సో ఇవి లేకుండా మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ ఏవి కూడా మనకి న్యూట్రియన్స్ అనేవి అందవు. సో ఇవి అందాలి అంటే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ కి మనం తీసుకున్న ఫుడ్ అనేది బాగా రీచ్ అవ్వాలి అంటే మనకి ఈ స్టమక్ తో పాటు దాని పక్కన ఉండే ఈ లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఇవి కూడా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి అనేవి ఏమైనా ఎఫెక్ట్ అయ్యింది అంటే, వీటికి ఏమైనా డిసీజెస్ వచ్చాయంటే, ఆల్రెడీ మీకు నేను ప్యాంక్రియాటైటిస్ గురించి చెప్పాను. సో ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు అనమాట. డైజెస్ట్ అవ్వకపోతే అందులో ఉన్న న్యూట్రియన్స్ ఏవి రావు. ఎందుకు లింక్ ఉంది అంటే మనం తీసుకున్న ఫుడ్ లో అవి డైజెస్ట్ అవ్వాలి అంటే మనకి కొన్ని ఎంజైమ్స్ కావాలి. ఆ ఎంజైమ్స్ మనకి ప్యాంక్రియాస్ నుంచి, అలానే బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్ నుంచి, లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మామూలుగా జరిగే డైజెషన్ ప్రాసెస్. సో ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి స్టమక్ అండి. సో స్టమక్ ఏం చేస్తుంది మనకి మెయిన్ గా అంటే, స్టమక్ ఏ షేప్ లో ఉంటుంది అంటే అది జే షేప్ అని అంటారు. సో మనం మెడికల్ టర్మినాలజీలో సో అనాటమీ చూసుకుంటే స్టమక్ వచ్చేసి మనకి జే షేప్ లో ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ జే షేప్. మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో చూస్తే జే ఎలా ఉంటుందో ఆ షేప్ లో మనకు ఉంటుంది. ఈ స్టమక్ మనకి ఎట్ సైడ్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన పిక్చర్ లో మనకి అది లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో మన బాడీలో లెఫ్ట్ సైడ్ హార్ట్ మనకి ఎలా అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్లీ హార్ట్ ఉన్న పొజిషన్ లోనే కింద మనకి ఈ స్టమక్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో అది అబ్డామినల్ క్యావిటీ అని అంటారు. సో పొట్ట భాగంలో మొత్తం చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ స్టమక్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి లివర్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది మెయిన్ గా అంటే,
ఓన్లీ మనకి ఇది ఫుడ్ స్టోర్ కోసం. అంటే దీంట్లో మనకి కంప్లీట్‌గా అంటే పూర్తిగా తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అనేది జరగదనమాట. అంటే జీర్ణం అనేది అవ్వదు. ఓన్లీ మనకి ఏం యూజ్ అవుతుందంటే ఈ స్టమక్ 2 అవర్స్ వరకు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ అనేది స్టోర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అది ఎందుకు స్టోర్ అవ్వాలి? ఎందుకు 2 అవర్స్ అలా ఉండాలి అంటే సో దీంట్లో స్టమక్ లోపల ఏముంటుంది అంటే మనకి యాసిడ్స్ ఉంటాయన్నమాట. యాసిడ్స్, గ్యాస్ట్రిక్ జ్యూస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్‌సిఎల్ అని అంటారు. అలానే కొన్ని ఎంజైమ్స్ పెప్సినోజన్ అలా అని కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. మనం ఫుడ్ అనేది ఇందాక చూపించిన ట్యూబ్ ఉంది కదండీ! ఆ ట్యూబ్ ద్వారా అంటే ఇది ఈసోఫేగస్ అన్నమాట. ఇట్లా పైన కంటిన్యూషన్ ఉంటది. ఈసోఫేగస్ నుంచి మనకి ఫుడ్ అనేది ఇందులోకి స్టమక్‌లోకి ఎంటర్ అవుతది. స్టమక్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే ఫుడ్ ఇందులోకి ఎంటర్ అయిందో అప్పుడే బ్రెయిన్ నుంచి స్టమక్‌కి ఏమంటారు మెసేజ్ వెళ్తది. అంటే ఫుడ్ ఎంటర్ అయింది. దాన్ని స్టోర్ చేసుకోవాలి 2 అవర్స్ అని మెసేజ్ రాగానే సో, ఆ స్టోర్ చేసుకోవాలి అంటే స్టమక్ నుంచి ఏం రిలీజ్ అవ్వాలి అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. అంటే దాంట్లో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే కొన్ని ఎంజైమ్స్, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవేం చేస్తుంది అంటే ఆ ఫుడ్‌ని ఇప్పుడు మనం మిక్సర్‌లో ఎలాగైతే ఐటెమ్ వేసి మనం మిక్స్ చేస్తామో, గ్రైండ్ చేస్తామో, సేమ్ అలానే ఫుడ్ అనేది అంటే మనము సాలిడ్‌గా ఉండేదాన్ని బ్రేక్ చేయడానికి అంటే లావుగా ఉండేదాన్ని కట్ చేయడానికి, బ్రేక్ చేయడానికి ఎలాగైతే మిక్సీ జార్‌లో వేస్తామో, సేమ్ అట్లనే మన ఫుడ్ అనేది తీసుకున్న ఫుడ్ అనేది స్టమక్‌లోకి ఎంటర్ అయిపోయి, అది ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్‌తో ఏమవుతుంది అంటే కలిసిపోయి గ్రైండ్ అయిపోతదనమాట. సో, అలా గ్రైండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ అది దీని ద్వారా ఇలా ఈ పార్ట్ ద్వారా కిందికొచ్చేస్తుంది. కిందికి దేనికి అంటే స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్‌లోకి వస్తుంది. ఎందుకలా రాకపోతే ఏమవుతుంది అంటే, ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్‌తో మిక్స్ అవ్వకపోతే ఏమవుతుందంటే, డైజెషన్ అనేది జరగడానికి కష్టమవుతుందనమాట. సో, దీంతో మిక్స్ అవుతే ఏమవుతుందంటే, డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. అంటే మిక్స్ అవ్వడం వల్ల అంటే స్ట్రక్చర్ అంటే మనం సింపుల్‌గా అది మారడం వల్ల అదేమవుతుందంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో, స్టమక్ ఎందుకు యూజ్ అవుతుందంటే ముఖ్యంగా మనం తీసుకున్న ఫుడ్ అనేది ఒక 2 అవర్స్ వరకు స్టోర్ చేసుకోవడానికి, స్టోర్‌తో పాటు అది సింపుల్‌గా మనం తీసుకున్న ఫుడ్‌ని సింపుల్‌గా మారుస్తుందనమాట. ఎందుకు అంటే నెక్స్ట్ జరగబోయే డైజెషన్‌కి అనుగుణంగా అంటే వీలుగా ఉండేలాగా ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నిటిని మిక్స్ చేస్తుందనమాట. అలా మిక్స్ అవుతేనే ఫుడ్ అనేది బాగా మనకి కంప్లీట్‌గా డైజెస్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్‌ని ఏమంటామంటే గ్రైండింగ్. అంటే ఎప్పుడైతే మనం మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేస్తామో సేమ్ అట్లా ఈ ప్రాసెస్ గ్రైండింగ్ అంటాము. సో, ఇది ఎలా ఫుడ్ ఎంటర్ అవుతుంది అంటే ఈ రీజియన్ నుంచి, ఈ రీజియన్ నుంచి ఇలా ఈ రీజియన్‌లోకి ఎంటర్ అయ్యి, ఇక్కడికి ఎంటర్ అయ్యి, ఇక్కడి నుంచి మనకి ఈ డియోడినం అనేది ఏంటి అంటే చిన్న పేగు యొక్క మొదటి భాగం. సో, ఈ చిన్న పేగు యొక్క మొదటి భాగంలోకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. దీనికి కావాల్సిన టైం వచ్చేసి 2 అవర్స్ అన్నమాట. సో, ఇది స్టమక్‌లో ఏం జరుగుతుంది ప్రాసెస్. సో, మనం పార్ట్స్ ఆఫ్ స్టమక్ చూసుకుంటే మనకి పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ పైనది ఈసోఫేగస్. ఈసోఫేగస్ అనేది స్టమక్ పార్ట్ కాదండి. స్టమక్ నుంచి కంటిన్యూ అవుతుందనమాట. ఈసోఫేగస్ అనేది ఒక గొట్టం, ఒక ట్యూబ్ అనమాట. ఆ ట్యూబ్ నుంచి అది మనకి నెక్స్ట్ పార్టే ఈ స్టమక్. సో, దీంట్లో ఫస్ట్ పార్ట్ ఇదొచ్చేసి కార్డియా. కార్డియా అంటే మనకి మెడికల్ టర్మినాలజీ కార్డియా అంటే హార్ట్ అని అర్థం. సో, హార్ట్‌కి దీనికి ఏంటి సంబంధం అంటే దీని ఎగ్జాక్ట్‌కి పైన పొజిషన్‌లో మనకి హార్ట్ ఉంటుంది కాబట్టి కార్డియా అంటారనమాట. ఇక్కడ ఒక మనకి హోల్ లాగా ఉంటుంది. సో, ఒక వాల్వ్ అంటారనమాట. ఈ వాల్వ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఫుడ్ అనేది ఈ ఈసోఫేగస్ ట్యూబ్ నుంచి వచ్చిందో ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఈ వాల్వ్ ఓపెన్ అవుతే ఫుడ్ అనేది ఇందులోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వాల్వ్ ఏమవుతుందంటే క్లోజ్ అవుతుంది. క్లోజ్ అవ్వకపోతే మళ్ళీ ఫుడ్ బ్యాకెళ్ళే ఛాన్స్ ఉంటుందనమాట. ఈ బ్యాకెళ్ళే దాన్ని ఏమంటామంటే వామిటింగ్ అంటారు. సో, ఈ స్ప్లింటర్ అనేది ఏంటి ఇక్కడున్న వాల్వ్ ఈ హోల్ అనేది ఓపెన్ క్లోజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ అనేది కంప్లీట్‌గా స్టమక్‌లోకి ఎంటర్ అయిందో, అది మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా డైజెషన్ కోసం 2 అవర్స్ వెయిట్ చేసేటప్పుడు అది మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా ఈ కార్డియా దగ్గర ఉండే ఈ హోల్ ఏమవుతుందంటే ఓపెన్, క్లోజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఫండస్, తర్వాత పార్ట్ వచ్చేసి బాడీ, తర్వాత వచ్చేసి యాంట్రమ్, పైలోరస్. ఇవన్నీ ఏంటి అంటే స్టమక్‌లో పార్ట్స్ అన్నమాట. సో, ఈ
స్టమక్‌లో ఉండే పార్ట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. సో, దీని లోపల మనకేంటి అంటే పొరలుంటాయి. అంటే స్టమక్ అనేది ఒక పొరలతో అది ఫార్మ్ అయిందనమాట. ఎప్పుడైతే ఆ పొరలన్నిటికి అల్సర్ లాగా వస్తుందో దాన్నే మనం అల్సర్ ఫార్మేషన్ అంటాము. ఈ అల్సర్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనకి నెక్స్ట్ స్టమక్‌కి సంబంధించిన డిసీజ్ కండిషన్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. ఓన్లీ మనకిప్పుడేంటి అంటే స్టమక్ యొక్క పార్ట్స్. స్టమక్‌లో పార్ట్స్ వచ్చేసి కార్డియా అంటే ఇక్కడ హార్ట్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫండస్, దాని కింద మనకి కంటిన్యూషన్ అనేది బాడీ, యాంట్రమ్ అండ్ పైలోరస్. పైలోరస్ నుంచి ఇక్కడ కూడా మనకొక హోల్ ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ కార్డియా దగ్గర హోల్ ఉంటుందో, సేమ్ మనకి పైలోరస్ దగ్గర కూడా ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఫుడ్ అనేది మనకి చిన్న పేగులోకి వెళ్తుంది. అంటే ఇలా ఫుడ్ అనేది ఈ పార్ట్ నుంచి ఇలా ఫ్లో అవుతూ ఉంటదనమాట. అంటే ఈసోఫేగస్ నుంచి కార్డియాక్ నుంచి ఫండస్ నుంచి బాడీ నుంచి యాంట్రమ్, తర్వాత పైలోరస్ ఇట్లా ప్రతి దాంట్లో పాస్ అవుతూ వస్తూ మనకి చిన్న పేగులోకి వస్తుంది. చిన్న పేగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ అది చిన్న పేగుల నుంచి వెనక్కి వెళ్ళకుండా ఉండడానికి ఇక్కడ ఈ హోల్ అనేది ఉపయోగపడుతుంది. ఎలాగైతే మన కార్డియా దగ్గర హోల్ ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఇక్కడ కూడా ఒక వాల్వ్ ఉంటుంది. అది ఉపయోగపడుతుంది. ఇవి 2 కూడా బ్రెయిన్ కంట్రోల్‌లో ఉంటుంది. ఫుడ్ ఎంటర్ అవ్వడం, తర్వాత అది మళ్ళీ చిన్న పేగులోకి వెళ్ళడం, మళ్ళీ అది రివర్స్ వెళ్ళకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్‌లో ఉపయోగపడేవన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి స్టమక్ యొక్క లేయర్స్ అండి. స్టమక్‌లో లేయర్స్ పొరలుంటాయని చెప్పాను కదా! ఇందాక చెప్పినవేమంటే పార్ట్స్ అన్నమాట. స్టమక్ యొక్క భాగాలు. నెక్స్ట్ వచ్చేసి లేయర్స్ అంటే మనం స్టమక్‌ని ఒక అడ్డంగా కట్ చేసి చూస్తే మనకి ఇలా కనిపిస్తుందన్నమాట. సో, ఇది ఈసోఫేగస్ ఇందాక చూపించాను కదా! ఈసోఫేగస్. దాని లోపల ఉండే పొరలు. ఈ పొరలొచ్చేసి ఒక మజిల్‌తో అది ఫార్మ్ అయ్యి ఉంటుంది. సో, ఈ మజిల్‌తో ఫార్మ్ అయ్యేవి మజిల్స్ ఇలా ఉంటాయి. ఒక లాంగిట్యూడినల్ మజిల్ అని, సర్క్యులర్ మజిల్ అని, ఆబ్లిక్ మజిల్ అని అంటే అవి అరేంజ్‌మెంట్ బట్టిచ్చి కొన్ని అడ్డంగా ఉంటాయి, కొన్ని సర్కిల్ ఫార్మ్‌లో ఉంటాయి, కొన్నొచ్చేసి వంకరగా ఉంటాయి. సో, ఈ మజిల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే స్టమక్‌ని కాపాడడానికి. అంటే ఎంత ఎంత పొరలుంటే అంత స్టమక్ అనేది ఎక్స్‌టర్నల్‌గా అంటే బయటున్న వాతావరణానికి అదేంటి అంటే ఎలాంటి ఆహ్, ఆహ్, ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి, డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ మజిల్స్ అనేవి కాపాడుతుందనమాట స్టమక్‌ని. సో, ఈ మజిల్స్ లోపల ఉండే లేయర్ వచ్చేసి మనకి ఇలా జిగ్‌జాగ్‌గా కనిపిస్తున్నాయి కదా! వీటిని ఏమంటారు అంటే రూగే అంటారు. ఇవేంటి అంటే దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇవి మెయిన్‌గా ఎందుకు స్టమక్‌లో ఉంటాయి అంటే మనం ఫుడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాంటిటీ తీసుకుంటాం. ఫస్ట్ ఆహ్, పొ పొద్దున్న లేవగానే బ్రేక్‌ఫాస్ట్ కొంతమంది తక్కువ తీసుకుంటారు. తర్వాత లంచ్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటాము. అలాగే డిన్నర్. తర్వాత మనకేదైనా నచ్చిన ఐటెమ్ ఉన్నా, టేస్టీ ఫుడ్ ఉంటే ఏం చేస్తామంటే కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటాం. అలా ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు మన స్టమక్ అనేది ఆహ్, పెద్దగా అవ్వడానికి అంటే ఆ ఫుడ్ తీసుకున్న ఫుడ్ అని అంటే ఎప్పుడు మనం ఒకటే క్వాంటిటీలో ఫుడ్ తీసుకోము. సో, ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ స్టమక్ అనేది ఆ ఫుడ్‌ని 2 అవర్స్ వరకు స్టోర్ చేయడానికి ఎలాగైతే రబ్బర్ బ్యాండ్ మనము సాగదీస్తే సాగుతుందో, అలానే మన స్టమక్ అనేది ఇవి ఏం చేస్తున్నాయి అంటే, ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా! ఈ ఫోల్డింగ్స్ ఏం చేస్తుందంటే, అలా సాగదీస్తుంది మన స్టమక్‌ని. అప్పుడేంటి అంటే, మనం ఎప్పుడైతే ఎక్కువగా ఫుడ్ తీసుకుంటామో, ఆ ఫుడ్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం దాన్ని 2 అవర్స్ వరకు స్టోర్ అవ్వడానికి మనకి ఈ ఈ స్టమక్‌లో ఉండే ఈ ఫోల్డింగ్స్ అనేవి ఉపయోగపడుతుందనమాట. ఇవి ఇదంతా మనకి స్టమక్‌లో ఉండే పార్ట్స్. తర్వాత మనకి ఇది డియోడినం అనేది చిన్న పేగనమాట. ఇది చిన్న పేగు గురించి అది నెక్స్ట్ వేరే అనాటమీ ఉంటుంది. ఓన్లీ మనకి స్టమక్ గురించి అంటే మనకిక్కడ మెయిన్‌గా మజిల్ లేయర్ ఉంటుంది. అలాగే ఈ లోపల వచ్చేసి మనకి రూగే అంటారు. ఇవి ఫోల్డింగ్స్ అన్నమాట. ఈ ఫోల్డింగ్స్ మనం తీసుకున్న ఫుడ్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టమక్ అనేది పెద్దగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా ఇంకా దీని లోపల ఉండే ఇంకో లేయర్ ఏంటి అంటే మ్యూకస్ లేయర్ అంటారు. మ్యూకస్ లేయర్‌లో మనకి కొన్ని సెల్స్ ఉంటాయి. ఇలా అంటే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ యారో మార్క్ నుంచి మనము మైక్రోస్కోప్‌లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సెల్స్ స్టమక్‌లో ఈ సెల్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. మ్యూకస్ సెల్స్ అని, పెరైటల్ సెల్స్, చీఫ్ సెల్స్, జీ సెల్స్ అని మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలరింగ్‌లో ఇచ్చారు. సో, ఈ పర్పుల్ కలర్‌లో ఉన్నవన్నీ పెరైటల్ సెల్స్. అలాగే లైట్ గ్రీన్ వచ్చేసి చీఫ్ సెల్స్, బ్లూ కలర్ వచ్చేసి జీ సెల్స్. అసలు ఈ సెల్స్ ఏంటి? ఇవెందుకు స్టమక్‌లో ఉన్నాయి?
ఈ సెల్ స్టమక్ లో ఏం వర్క్ చేస్తాయంటే తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి, డైజెస్ట్ అయిన తర్వాత మేడం ఒకసారి డయాగ్రామ్ చూపించుకుంటూ చెప్పండి మేడం, కనిపించలేదు మాకు లైవ్ లో. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు వచ్చింది. ఓకే మేడం. సో ఇప్పుడు ఇందాక చూపించిన లేయర్స్ అండి, ఇవన్నీ మజిల్ లేయర్స్. సో ఇవి వచ్చేసి లాంగిట్యూడినల్ లేయర్ అండ్ అలాగే సర్క్యులర్ లేయర్ అండ్ ఇది వచ్చేసి ఆబ్లిక్ మజిల్ లేయర్ అన్నమాట. ఈ మజిల్ లేయర్స్ ఈ మూడు కూడా ఒకదానిపైన ఒకటి ఫామ్ అయి ఉంటుంది. సో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ లేయర్ అనేది స్టమక్ ని కాపాడడానికి అన్నమాట. దీని లోపల ఉండే ఈ ఫోల్డింగ్స్ అన్నమాట, వీటిని ఇందాక చెప్పాను కదండి రూగే అంటారు. ఇవి ఏం చేస్తుందంటే మనం ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది స్టమక్ లో 2 hours స్టోర్ అవ్వడానికి, స్టమక్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి, అంటే ఎక్కువ అవ్వడానికి అన్నమాట, స్పేస్ అనేది ఎక్కువగా అవ్వడానికి మనకి ఫోల్డింగ్స్ అనేవి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా స్ప్లింటర్స్ ఉంటాయి, హోల్ ఉంటుంది అని. ఇక్కడ అన్నమాట స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులో ఉన్న ఫుడ్ అనేది రివర్స్ వెళ్లకుండా మనకి ఈ స్ప్లింటర్ ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ మన కార్డియాక్ దగ్గర మనం స్టమక్ లో ఉన్న ఫుడ్ అనేది ఈసోఫేగస్ లోకి వెనక్కి వెళ్లకుండా మనకి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, అవి రెండు ఉపయోగపడుతుంది అనమాట. సో ముఖ్యంగా మనకి ఈ లేయర్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చినా కూడా, గ్యాస్ట్రైటిస్ వచ్చినా, పెప్టిక్ అల్సర్స్ అంటే అల్సర్ అంటాం కదా, అల్సర్ ముఖ్యంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ లేయర్ నుంచి, ఈ పొరల్లో నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవి పైన ఉండే పొర. సో లోపల ఉండే పొరల్లో మనకి ఈ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ సెల్స్ వచ్చేసి మనకి 4 సెల్స్: మ్యూకస్ సెల్, పెరైటల్ సెల్, చీఫ్ సెల్ అండ్ జీ సెల్. సో ఇవి ఒక్కొక్క కలర్ షేడ్స్ ఉన్నాయి. సో ఈ సెల్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే ఈ సెల్స్ లో మనకి రిలీజ్ అయ్యే కొన్ని ఎంజైమ్స్, హార్మోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ మ్యూకస్ వచ్చేసి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటారు. గ్లాండ్ అంటే గ్రంథులు, గ్రంథుల్లో నుంచి మనకి ఎంజైమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మెయిన్ గా ఈ చీఫ్ సెల్ లో నుంచి, అంటే ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదండి, ఈ గ్రీన్ కలర్ లో వచ్చేసి చీఫ్ సెల్స్ అంటారు. ఈ చీఫ్ సెల్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే దీని నుంచి మనకి పెప్సినోజన్ అనే ఒక ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ పెప్సినోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్ ని డైజెస్ట్ చేయడానికి. అంటే మనం ఏదైతే ప్రోటీన్ తీసుకుంటామో, అంటే ఎగ్ లో కానీ, మీట్ అంటే మనం తీసుకున్న నాన్ వెజ్ ఐటమ్స్ లో వాటిలో ఉండే ప్రోటీన్ ని డైజెస్ట్ చేయడానికి ఈ చీఫ్ సెల్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి పెరైటల్ సెల్స్. పెరైటల్ సెల్స్ ఎందుకు దీంట్లో మనకి చైతన్య 2 గుడ్డలు అయిపోయినాయి. నాకు బ్లూ ఇచ్చింది, మీకు ఆరెంజ్ ఇచ్చిన. బ్లూ నా దగ్గర ఉంది. పెరైటల్ సెల్స్ లో నుంచి మనకి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి, అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నమాట. చీఫ్ సెల్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్ డైజెషన్ కి. పెరైటల్ సెల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి విటమిన్ B12 అనేది, మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే విటమిన్ B12 అనేది మన బాడీకి రీచ్ అయ్యేలాగా పెరైటల్ సెల్ ఉపయోగపడుతుంది. అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్, మనం తీసుకున్న ఫుడ్ అనేది కంప్లీట్ గా డైజెస్ట్ అవ్వాలి, ఈ యాసిడ్ తో మిక్స్ అవుతేనే మనం తీసుకున్న ఫుడ్ అనేది నెక్స్ట్ ఉండే చిన్న పేగులో డైజెస్ట్ అవుతుంది. ఈ చీఫ్ సెల్ కి కానీ, ఈ పెరైటల్ సెల్ కి కానీ, ఈ జీ సెల్స్ ఇవన్నీ కూడా మనకి స్టమక్ లో ఉండే లోపల ఉండే పొరల్లో ఉండే సెల్స్ అన్నమాట. లోపల ఉండే పొర పేరు ఏంటి అంటే మ్యూకస్ లేయర్ అంటాము. దాని పైన ఉండే లేయర్ వచ్చేసి మనము మజిల్ లేయర్ అంటాము. మజిల్ లో మనకి 3 రకాల మజిల్స్ ఉంటాయి. లోపల ఉండే మ్యూకస్ పొరలో మనకి 4 రకాల సెల్స్ ఉంటాయి. ఒక్కొక్క సెల్ కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. మ్యూకస్ సెల్ సార్ మ్యూట్ ఆఫ్ చేసుకోండి సార్, మ్యూట్ ఆఫ్ చేసుకోండి సార్. మ్యూకస్ సెల్ ఏమో మనకి మ్యూకస్ ని రిలీజ్ చేస్తుంది, అంటే ఫుడ్ అనేది మిక్స్ అయ్యేలాగా, అంటే ఆ జ్యూస్ తో కంప్లీట్ గా కలవడానికి. ఇప్పుడు ఎలాగైతే మనం మిక్సీలో చట్నీ వేసేటప్పుడు ఎలాగైతే వాటర్ వేస్తే మనకి కంప్లీట్ గా అది మిక్స్ అవుతుందో, అట్లా ఈ మ్యూకస్ అనేది ఆ ఫుడ్ లో యాడ్ అవ్వడం వల్ల ఈజీగా అన్ని మిక్స్ అవుతాయి అన్నమాట. అలా ఈజీగా మిక్స్ అవ్వడానికి గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది మనకి ఈ మ్యూకస్ సెల్ నుంచి వస్తుంది.
నెక్స్ట్ పెరాటల్ సెల్ నుంచి మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, అలాగే ఇన్స్ట్రింసిక్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇవి రెండు ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే విటమిన్ B12 అనేది మన బాడీకి అందడానికి. అసలు ఎందుకు ఈ విటమిన్ B12 గురించి స్పెసిఫిక్ గా ఉంది అంటే విటమిన్ B12 అనేది ఇంపార్టెంట్ దేనికి అంటే మన బ్లడ్ లో ఉండే హీమోగ్లోబిన్ లెవెల్ అనేది మెయింటైన్ అవ్వడానికి. హీమోగ్లోబిన్ అంటే ఐరన్ అంటాం కదా, అంటే బ్లడ్ లో ఐరన్ లేదు, బ్లడ్ తక్కువగా ఉంది అని. ఎందుకంటే ఎవరికైతే గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో అప్పుడు ఈ పెరాటల్ సెల్ నుంచి ఇన్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది, ఆ ఫ్యాక్టర్ అనేది సరిగ్గా బయటికి రాకపోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే విటమిన్ B12 అనేది మన బాడీకి అందదు. ఎప్పుడైతే మనకి విటమిన్ B12 తగ్గుతుందో ఆటోమేటిక్ గా మన బ్లడ్ లో ఐరన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్. విటమిన్ B12 అందుకే బి కాంప్లెక్స్ కూడా ఇంపార్టెంట్ మన బాడీకి. బి కాంప్లెక్స్ లో ఉండే విటమిన్ B12, B6 ఇవి రెండు కూడా మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే ఐరన్ ని బాగా బాడీలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఇది ఎఫెక్ట్ అవుతుందో ఇండైరెక్ట్ గా మనకి అనీమియా అనే డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి జీసెల్. ఈ జీసెల్ ఏమంటామంటే గ్యాస్ట్రిన్ అని కూడా అంటాము. ఇదేంటి అంటే మన ఆకలిని పెంచడానికి, అలాగే మనం తీసుకున్న ఫుడ్ స్టమక్ లోకి రీచ్ అవ్వగానే ఈ జీసెల్ అనేది బయటకు వచ్చేసి ఫుడ్ అనేది మిక్స్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ 4 సెల్స్ కూడా మెయిన్ గా దేని మీద ఉపయోగపడుతుంది అంటే తీసుకున్న ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ అన్ని బాగా అబ్జర్వ్ అవ్వాలి అంటే బాగా మన శరీరంలోకి ప్రతి ఒక్క సెల్కి వెళ్ళాలి అంటే ఈ 4 సెల్స్ నుంచి వచ్చే యాసిడ్ కానీ ఎంజైమ్స్ కానీ ఉపయోగపడతాయి అన్నమాట. ఇది మనము లోపల స్ట్రక్చర్ గా చూసుకుంటే మనకి కనిపించే అనాటమీలో స్ట్రక్చర్స్ అన్నమాట ఇవి. స్టమక్ అనాటమీలో ఫంక్షన్ చూస్తాము. ఫంక్షన్స్ ఇందాకే చెప్పాను కదండి. ఫంక్షన్ మెయిన్ గా దేనికి ఉపయోగపడుతుంది అంటే మెయిన్ గా స్టమక్ ఫుడ్ ని డైజెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ డైజెషన్ లో మెయిన్ గా మనకి స్టోరేజ్, ఫుడ్ స్టోర్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఫంక్షన్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్, ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో అది స్టోర్ అవ్వడానికి. ఇంకోటి వచ్చేసి యూజ్ ఆఫ్ యాసిడ్, అంటే ఇందాక చెప్పిన యాసిడ్, ఏం యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇందాక నేను చెప్పిన 4 సెల్స్ లో నుంచి ఒక సెల్ లో నుంచి మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది రిలీజ్ అవుతుంది. అదొక ఆమ్లం అనమాట, యాసిడ్. ఎందుకు ఈ యాసిడ్ రిలీజ్ అవుతుంది అంటే ఇది యాసిడ్ తో, అంటే తీసుకున్న ఫుడ్ యాసిడ్ తో కలిస్తేనే అది స్మాల్ స్ట్రక్చర్ గా, అంటే కాంపౌండ్ అంటే పెద్దది, సింపుల్ అంటే చిన్నది, అంటే సింపుల్ స్ట్రక్చర్ గా మారడానికి, బ్రేక్ డౌన్ అవ్వడానికి. బ్రేక్ డౌన్ అంటే ఏంటి? బ్రేక్ చేయడం అనమాట. అంటే పెద్దదాన్ని బ్రేక్ చేస్తే ముక్కలై చిన్నగా అవుతుంది. ఆ చిన్నదాన్ని మనం ఈజీగా దాన్ని ఏం చేస్తాము అంటే డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే చిన్న పేగుకి దాన్ని బ్రేక్ డౌన్ చేసే కెపాసిటీ ఉండదు, అందుకే అది ఆల్రెడీ స్టమక్ లోనే బ్రేక్ అయ్యి చిన్న పేగులోకి వస్తుంది అనమాట. చిన్న పేగులోకి రావాలి అంటే ముందు అది స్టమక్ లో బ్రేక్ డౌన్ అవ్వాలి. అది బ్రేక్ డౌన్ అవ్వాలి అంటే మనకి ఈ యాసిడ్స్ అనేవి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే అల్సర్ ఫామ్ అవుతుంది, కొంతమందికి అల్సర్ ఉంటుంది, కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఆ సెల్స్ అనేది పని చేయడం ఆగిపోతుంది, అంటే సరిగా పని చేయవు. అందుకే ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదన్నమాట. అందుకే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇది రిలేట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే బ్రేక్ డౌన్ అయిందో మనం తీసుకున్న ఫుడ్ అనేది స్టమక్ లో స్టోర్ అవుతుంది, అంటే కొద్దిసేపటి వరకు అది స్టోర్ చేసుకుంటుంది యాసిడ్ తో, అలాగే డైజెస్టివ్ ఎంజైమ్స్ తో కలుస్తుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఆ ముద్ద అనేది కిందికి, అంటే స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులోకి వస్తుంది అనమాట. ఇది అంతా జరగాలి, ఈ 3 స్టెప్స్ జరగాలి అంటే స్టమక్ లోనే జరుగుతుంది. ఈ స్టమక్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఈ 3 స్టెప్స్ దాంట్లో ఏది కూడా జరగదు. జరగకపోతే వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ అల్సరు అలాంటి ప్రాబ్లమ్ సివియర్ గా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఫుడ్ అనేది కంప్లీట్ గా డైజెస్ట్ అవ్వదు, ఇండైజెషన్ అవుతుంది. వాళ్ళు కొంచెం తిన్నా కూడా వాళ్ళ పొట్ట అనేది
భారంగా అంటే నాకు ఫుల్ అయిపోయింది, స్టమక్ ఫుల్ అయిపోయింది, నేను తినలేకపోతున్నాను. అలా ఎందుకు అంటే ఇందాక చెప్పిన సెల్స్ గానీ, ఆ ఎంజైమ్స్ కానీ, ఆ బ్రేక్ డౌన్ అయ్యే ప్రాసెస్ కానీ, ఆ యాసిడ్‌తో, జ్యూస్‌తో మిక్స్ అయ్యే ప్రాసెస్ ఏవి కూడా జరగదు. జరగకపోవడం వల్ల ఫుడ్ అనేది డైజెషన్ అనేది జరగదనమాట. సో, అందుకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా గూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి అది అల్సర్ కిందికి ఫార్మ్ అవుతుంది. అల్సర్ అనేది ఇంకా డేంజరస్ డిసీజ్ అండి. సో, ఫస్ట్ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది అల్సర్ కిందికి అంటే పుండ్లులాగా ఫార్మ్ అవుతాయి. ఇవి అల్సర్స్ అండి. సో, ఈ 2 రీజియన్‌లో ఇది స్టమక్‌లో ఉండేది. దీన్ని మనం గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము. స్టమక్‌లో ఫార్మ్ అయ్యేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పేగులో ఏర్పడేది. దీన్ని మనం డియోడినల్ అల్సర్ అంటాము. సో, ఇవి 2 కూడా డేంజరస్సే. సో, ఇది ఈసోఫేగస్ ఓకేనా అండి? ఈసోఫేగస్‌లో వచ్చేదన్నమాట. సో, స్టమక్‌లో 3 రకాల మనకి అల్సర్స్ ఉంటాయి. మనకు ఓన్లీ అల్సర్ అని అంటాము. సో, అల్సర్‌లో వచ్చేసి మనకు 3 రకాలుంటాయి. ఒకటొచ్చేసి ఈసోఫేగస్ అల్సర్, ఇంకోటొచ్చేసి స్టమక్‌లో ఉండే గ్యాస్ట్రిక్ అల్సర్, ఇంకోటొచ్చేసి డియోడినంలో ఉండే అల్సర్ అన్నమాట. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క భాగంలో ఏర్పడతాయి. ఈ 3 కూడా డేంజరస్సే. సో, ఇందాక నేను చెప్పిన లేయర్స్ ఉన్నాయి కదా! సర్క్యులర్ లేయర్, లాంగిట్యూడినల్ లేయర్, మజిల్ లేయర్. ఆ లేయర్‌కి అలాగే సెల్స్ ఉండే లేయర్, మ్యూకస్ లేయర్. ఈ ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనకి మ్యూకస్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్నగా అది ఏమవుతుంది అంటే మనం ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఫుడ్ అనేది సరిగ్గా అంటే కొంతమంది ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకుంటారు. అలాగే బయట స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ అది లోపల ఉండే పొరల్లో నుంచి స్టార్ట్ అవుతుంది. పుండులాగా ఫార్మ్ అవుతుంది. సో, అక్కడి నుంచి అది నెక్స్ట్ మ్యూకస్ లేయర్ నుంచి అది మనకి మజిల్ లేయర్ నుంచి పైన ఉండే లేయర్ వరకు అది మొత్తం హోల్ చేసేస్తుందనమాట. హోల్ లాగా ఫార్మ్ అయిపోతుంది. ఇలా హోల్ లాగా ఫార్మ్ అయితే ఏమవుతుందంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అనేది జరగదు. డైజెషన్ అనేది కంప్లీట్‌గా ఆగిపోతుంది. ఎందుకంటే ఇలా హోల్ పడితే ఇందాక నేను చెప్పిన సెల్‌లో నుంచి రావాల్సిన ఎంజైమ్స్ కానీ, యాసిడ్స్ కానీ, అలానే యాసిడ్స్‌లో నుంచొచ్చే ఇన్‌యాక్టివ్ ఎంజైమ్స్ ఇవేవి కూడా బయటికి రావు. సో, విటమిన్ బి12 రాదు, ఐరన్ ఉండదు. అలాగే ఫుడ్‌లో ఉండే ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వదు. ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు. సో, ఈ బ్రేక్ డౌన్ అవ్వకపోతే చిన్న పేగులోకి వెళ్ళి అది జీర్ణం అవ్వదనమాట. సో, అవ్వకపోవడం వల్ల వాళ్ళకి కంప్లీట్‌గా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్. అంటే ఫుడ్ అనేది అరగదు. అరుగుదల అనేది ఉండదనమాట. సో, ఈ అల్సర్స్ రావడానికి ఇది అల్సర్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? ఈ అల్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏజ్ వాళ్ళకి ఎలాంటి అల్సర్ వస్తాయనేది మనం అల్సర్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం కంప్లీట్‌గా ఆ టాపిక్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను అనాటమీలో చెప్తున్నాను. అనాటమీలో ఇందాక చెప్పిన లేయర్స్‌కొచ్చే ఏం డిసీజ్ వస్తుంది అంటే ఇలా అల్సర్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఈ అల్సర్ ఫార్మ్ అయినప్పుడు మాత్రం డైజెషన్ అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే ఈ అల్సర్ ఫార్మ్ అయింది అంటే సెల్‌లో ఉండే ఎంజైమ్స్ అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవ్వకపోవడం వల్లనే డైజెషన్ అనేది జరగదనమాట. సో, కంప్లీట్‌గా మనం అనాటమీ తీసుకుంటే మనకి మెయిన్‌గా డైజెస్టివ్ సిస్టమ్ ముఖ్యమైన పార్ట్ మనకి అన్నీ ముఖ్యమైనవే. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇవి పార్ట్స్ అన్నమాట. ఇవి లేయర్స్ ఇందాక నేను డిస్కస్ చేసినట్టు. సో, పార్ట్స్ వచ్చేసి మనకి ఫండస్, బాడీ ఇవన్నీ పార్ట్స్ అన్నమాట. పార్ట్స్ పైనవి, లోపల ఇవన్నీ లేయర్స్. ఈ ఫోల్డింగ్స్ అనేటివన్నీ రూగే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంది. రూగే మెయిన్‌గా ఎందుకు అంటే ఫుడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు మన పొట్ట భాగంలో ఉండేవన్నీ కంప్లీట్‌గా ఎక్స్‌పాండ్ అవ్వడానికి అంటే ఏరియా అనేది పెరగడానికి, స్పేస్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ పార్ట్స్‌లో ఫండస్, బాడీ, కార్డియాక్, పైలోరస్ ఇవన్నీ కూడా ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి కదండీ! ఈ కలరింగ్‌లో మనకి మెయిన్‌గా బ్లూ కలర్ వచ్చేసి బాడీ, తర్వాత పర్పుల్ కలర్‌లో ఉండేది ఫండస్, ఆ పైన ఇక్కడ ఉండేది ఈసోఫేగస్. ఇక్కడ కార్డియా ఉంటుంది. ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. అలాగనే మనకి ఇక్కడ
పైలోరస్ అంటారు, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. ఇవి రెండు ఫంక్షన్ ఏంటి అంటే ఫుడ్ అనేది రివర్స్ వెళ్ళకుండా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవి పార్ట్స్, ఇవి లేయర్స్. అలాగే మెయిన్ గా స్టమక్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫుడ్ అనేది స్టోర్ చేసుకోవడానికి, అలానే ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడానికి, అలానే బ్రేక్ అయిన ఫుడ్ అనేది ఆ ఎంజైమ్స్ తో యాసిడ్స్ తో మిక్స్ అయిపోయి చిన్న పేగులోకి వెళ్ళి కంప్లీట్ గా జీర్ణం అవ్వడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇది అనాటమీ, స్టమక్ యొక్క అనాటమీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడమ్స్.